బాలీవుడ్లో యంగ్ హీరోయిన్స్ కలిసి నటిస్తున్నారంటే తెర వెనుక లవ్ ట్రెండ్ గాసిప్స్ రావడం చాలా కామన్. ఈ పుకార్ల వల్ల సినిమాకు అదనపు బజ్ క్రియేట్ అవుతుంది. ఇది కలెక్షన్లపై పాజిటివ్ ప్రభావాన్ని చూపుతుంది. ఆషికీ 2 టైంలో ఆదిత్య రాయ్ కపూర్, శ్రద్ధా కపూర్ విషయంలో ఇదే జరిగింది. వాళ్ళ రిలేషన్షిప్ గాసిప్స్ సినిమా సక్సెస్లో కీలక పాత్ర పోషించాయి. రీసెంట్గా విడుదలైన సయారా విషయంలోనూ యంగ్ స్టార్లు అహాన్ పాండే, అనీత్ పడ్డా లవ్ రూమర్స్తో మంచి పబ్లిసిటీని పొందారు. త్వరలో రాబోయే కార్తీక్ ఆర్యన్, శ్రీలీల కాంబో మూవీకి కూడా ఇలాంటి రూమర్సే వచ్చాయి. బాలీవుడ్లో హిట్ అయిన ఈ ఫార్ములాను ఇప్పుడు మన టాలీవుడ్ హీరోయిన్స్ కూడా ఫాలో అవుతున్నారు. సినిమాకు ప్రమోషన్ తరహాలో గాసిప్స్ను సృష్టిస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నారు. ఈ కొత్త ట్రెండ్ను టాలీవుడ్లో బలంగా అమలు చేసిన హీరో రామ్ పోతినేని. పి మహేష్ బాబు దర్శకత్వంలో భాగ్యశ్రీ బోర్సే లీడ్ రోల్లో వచ్చిన ఆంధ్ర కింగ్ రామ్ కెరీర్లో దాదాపు 6 ఏళ్ల తర్వాత గ్రాండ్ హిట్గా నిలిచింది. ఈ సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులు రామ్కి, భాగ్యశ్రీ బోర్సేకి మధ్య ఏదో రిలేషన్షిప్ నడుస్తుందన్న గాసిప్స్ని ఇండస్ట్రీలో కావాలనే స్ప్రెడ్ చేశారు. పబ్లిక్ ఈవెంట్లో వీరిద్దరూ సన్నిహితంగా కనిపించడం ఈ పుకార్లకు మరింత బలాన్నిచ్చింది. ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీతో పాటు రియల్ లైఫ్ గాసిప్స్ పై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరిగి సినిమాపై అంచనాలు పెరిగాయి. అయితే ఈ గాసిప్స్ వెనుక ఉన్నది కేవలం పబ్లిసిటీ స్టంట్ మాత్రమే అని సినిమా రిలీజ్ తర్వాత అర్థమైంది. ఆంధ్ర కింగ్ కమర్షియల్గా సూపర్ హిట్ అనిపించుకున్న వెంటనే ప్రమోషన్స్లో కలిసి తిరిగిన ఈ జంట ఒక్కసారిగా దూరం జరిగింది. సక్సెస్ మీట్స్కి ఇద్దరూ వేరువేరుగా హాజరవ్వడం అందరికీ షాక్ ఇచ్చింది. బాలీవుడ్ తరహా లవ్ ట్రెండ్ను కేవలం సినిమా పబ్లిసిటీకి మాత్రమే ఉపయోగించుకుని సక్సెస్ తర్వాత ఎవరి దారి వారు చూసుకోవడం టాలీవుడ్లో కొత్తగా మొదలైన ప్రాఫిటబుల్ గాసిప్ ఫార్ములాగా మారింది. ఏదేమైనా ఈ గాసిప్ ఫార్ములా రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే ఇద్దరికీ కమర్షియల్ హిట్ అందించింది. రామ్ టాలీవుడ్లో కొత్త ప్రమోషన్ స్ట్రాటజీకి తెరలేపాడు.